వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. వివాదాస్పద దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీకు గుర్తు ఉంటుంది కదా. ఆమె నిర్బంధ ఉద్యోగ విరమణ ఎప్పుడు అనేటువంటిది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత శాంతిపై వేటు తప్పదు అని చెప్పి అందరూ భావిస్తున్నప్పటికీ ఎందుకో అక్కడ జాప్యం జరుగుతోంది. ఇక కొన్ని ఛానల్స్ మాత్రమే కాకుండా కొన్ని పత్రికలు కూడా శాంతి నిర్బంధ ఉద్యోగ విరమణ ఎప్పుడు అడ్డంకులేంటి అంటూ ప్రశ్నిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పైరవీలు చేసుకుంటున్నారా, లేకపోతే మరి ఇంకేదైనా బలమైన శక్తి ఆమె వెనక ఉందా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం శాంతి గారి భర్త ఎం మదన్ మోహన్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. కోల్కతాలో ఉండి కూడా మీరు డైల్ న్యూస్ కోసం ఎన్నో అనుమానాలని నివృత్తి చేసేందుకు మీరు జూమ్ కి వచ్చారు. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్. సార్ కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, కూటమి సర్కార్ వచ్చిన తర్వాత శాంతి గారిపై వేటు తప్పదు అనుకున్నారు. కట్ చేస్తే ఆమె సస్పెన్షన్ లోనే ఉంది, సెక్యూర్ జోన్ లో ఉంది అంటున్నారు. ఏంటి అంత స్థాయిలో బలమైన పైరవి చేసేటువంటి వ్యక్తులు ఆ ల్యాబింగ్ శాంతి గారికి ఉందా? యా తప్పకుండా సార్. మొదటగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైల్ న్యూస్ అండ్ దేవిశ్రీ మేడం గారు అండ్ విజయ్ సార్, మీరు అందరికి కూడా సమస్యని ప్రజలకు తెలియజేయడానికి నాకు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ బట్టి రియల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. యా సార్, ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు ఇప్పుడు ఈ అమ్మాయి మీద కమిటీ వేసి అమ్మాయి సస్పెండ్ చేసి కూడా 1 year అయిపోయింది సార్. 1.5 year అవుతుంది. సస్పెండ్ అయిపోయింది. 1 year ఎంక్వైరీ చేసి ఈ మధ్య ఒక ఆగస్ట్ లో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఈ అమ్మాయి మీద. సో ఆమె చేసింది అంది తప్పు తడకలు, ఇవన్నీ చేసింది నిజమే. ఆమె ల్యాండ్లు ఇవన్నీ కూడా పెద్ద వ్యక్తులతోటి నెక్సస్, వాళ్ళతోటి తప్పుడు సంబంధాలు పెట్టుకొని భూములన్నీ మార్చుకుంది అనేది వాళ్ళు ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ సార్, ఇది న్యూస్. సో వాళ్ళు మొన్న 11 పేజీలు, ఆగస్టు 16వ తారీఖు 11 పేజీల ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. ఓకే. సో ఆమె తప్పు చేసింది అనేది నిర్ధారణ అయింది సార్ వాళ్ళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రకారం. అసలు ఇప్పుడు సార్ ఒక వ్యక్తి అమ్మాయి జాబ్ వచ్చి 4 ఏళ్ళు కాలేదు. 4 ఏళ్లలో విజయవాడలో 2 విల్లాలు, ఒకటి 4 కోట్ల విల్లా, ఒకటి 3 కోట్ల విల్లా, విశాఖపట్నంలో 1 కోటి రూపాయల విల్లా, అంటే దగ్గర 10 కోట్లు 4 ఏళ్లలో ఒక సామాన్యుడు, ఒక సగటు భారతీయుడు సంపాదించగలుగుతాడు సార్ ఇది. అన్లెస్ ఆమెకు ఒక నెక్సస్, ఒక తప్పుడు సంబంధాలు ఉంటే తప్ప. సో వాళ్ళు దీన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఎంక్వైరీ, వాళ్ళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, దేవాదాయ శాఖ వాళ్ళు దీన్ని బేస్ చేసుకుని జాబ్ వచ్చిన 2020 నుంచి 2024 వరకు, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే సోకాల్డ్ పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారో, రాజ్యసభ మెంబర్ ఎవరైనా, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోటి విశాఖపట్నంలో ఏళ్తూ ఎంతో మందిని ఇబ్బంది పెట్టి చాలా డబ్బులు వెనకేసుకుందని వాళ్ళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నిర్ధారణ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సిసిఎస్ రూల్స్ ప్రకారము, ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ రూల్స్ ప్రకారము భర్తకు విడాకులు ఇవ్వకుండా ఇంకొక బాబును, కానీ ఆ బాబుకు తండ్రి నా పేరు చెప్తున్నాను అమెరికాలో ఉండగా, ఇంకొకరి పేరు చెప్తూ ఆయన పేరు పోతిరెడ్డి సుభాష్ అంటూ, లేకపోతే విజయసాయి రెడ్డి అంటూ, ఇట్లా రకరకాలుగా చెప్తా ఉంది ఈ అమ్మాయి. సో ఓవరాల్ గా వీళ్ళు పోయిన ఆగస్టులో దేవాదాయ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నాను. నేను కొత్తగా అల్లింది కానీ లేకపోతే ఇదేం లేదు సార్. దేవాదాయ శాఖ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకునే చెప్తున్నాను. ఈమె తప్పు చేసింది అని వాళ్ళు నిర్ధారించారు. మోహన్ గారు ఒక క్వశ్చన్. యాజ్ యు మెన్షన్డ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ప్రకారము, సబార్డినేట్ రూల్స్ ప్రకారము డైవోర్స్ కాకుండా, చట్టబద్ధమైనటువంటి విడాకులు తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంకొక పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు. చేసుకుంటే కనుక అది నేరమే. సో ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీ ఇద్దరికి డైవోర్స్ అఫీషియల్ గా కాలేదు కదా? కాలేదు సార్, కాలేదు. ఈ మధ్య అమ్మాయి 100% సార్, ఈ మధ్య అమ్మాయి మేడ్చల్ మల్కాజ్గిరిలో మొన్న జనవరికి నా మీద డైవోర్స్ అప్లై చేసింది. జనవరిలో, అంటే మొన్న జనవరి అంటే ఇప్పుడు ఎంత 10 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆ బాబుకి వచ్చేసి 2 పుట్టిన బాబుకు 2 years ఏజ్. ఇప్పుడు మొన్న జనవరిలో, మీకు కావాలంటే అఫీషియల్ డాక్యుమెంట్ నేను సబ్మిట్ చేస్తాను కోర్టులో, ఆమె నా మీద డైవర్స్ ఫైల్ చేసింది మేడ్చల్ మల్కాజ్గిరిలో. నేను ఉండేది దమ్మాయిగూడ ఈసీఎల్ దగ్గర. సో అది వచ్చేసి జ్యురిడిక్షన్ ఆ కోర్టు కిందకి వస్తుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు ఆమె ఎందుకు ఫైల్ చేసుకుంది డైవర్స్ కాలేదు కాబట్టి డైవర్స్ ఫైల్ చేసుకుంది అమ్మాయి. మీ ఇద్దరిలో డైవోర్స్ పిటిషన్ మొదట కోర్టులో ఫైల్ చేసింది శాంతి గారా మీరా? శాంతి. నేను అమ్మాయి చేసింది సార్. నేనేమో ఆర్సీఆర్ వేసాను. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారమ్మా, 2 కవల పిల్లలు.
వాళ్ళ ఏజ్ వచ్చి 10 పిల్లలు, పిల్లలకి తల్లి కావాలి నాకు. కాబట్టి నేను ఆర్సీఆర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ నేను హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ పురాణ హవేల్ కేసులో నేనేసాను. కానీ డైవర్స్ కేసు అమ్మాయి వేసింది. ఫస్ట్ అమ్మాయి వచ్చేసి ఎక్కడ వేసింది, మేడ్చల్ మల్కాజ్గిరి కుషాగూడ కోర్టులో వేసింది. ఓకే సార్. సో నేను అంటే మీరు అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ గా పాయింట్ ఏంటంటే, పిల్లోడికి 2 నెలలు, ఇప్పుడు 2 సంవత్సరాల ఏజ్, ఆమె ఇప్పుడు డైవర్స్ అప్లై చేస్తా ఉంది. అంటే ఇప్పుడు బిడ్డను నా బిడ్డ కాదని చెప్తా ఉంది. మీడియాకు వచ్చేసి మీడియా ముఖంగా ఈ బిడ్డకు నా మదన్ మోహన్ తండ్రి కాదని చెప్తుంది. డైవర్స్ ఏమో మొన్న అప్లై చేస్తా ఉంది. దీన్ని బట్టి క్లియర్ గా అర్థమైపోతుంది కదా సార్, అమ్మాయి చేసింది మంచి పైన చెడ్డ పైన. అదే దేవాదాయ శాఖ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళ గొల్లపూడి హెడ్ ఆఫీస్ వాళ్ళు అదే నిర్ధారించి చెప్పారు, అమ్మా నువ్వు విడాకులు తీసుకోకుండా ఇంకొక భర్తతోటి పిల్లోని కన్నావు, ఇది ఇది రూల్స్ కు విరుద్ధం. ఇది సో శాంతి గారిపై ఉన్నటువంటి ఆరోపణల్లో మీరు చెప్పినటువంటి అవినీతి ఆరోపణలు మాత్రమే కాకుండా ఈ రిలేషన్ ఆరోపణ కూడా ఇంకొక ప్రధానంగా ఉంది. డెఫినెట్ గా సార్, అదే ఇవాళ ఇచ్చిన ఆర్టికల్లో నైతిక ప్రవర్తన సరిగ్గా లేదని రాశారు. నైతిక ప్రవర్తన లేదని రాసేశారు. సో మోరల్ కాండక్ట్ ఇస్ నాట్ గుడ్. షీ ఇస్ నాట్ ఫిట్ ఫర్ ద ఎండోమెంట్ డిపార్ట్మెంట్. దేవాదాయ శాఖకు కావాల్సిందే పవిత్రత, ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి, ఒక పవిత్రమైన ఆలోచన ఉండాలి. దేవాదాయ శాఖకు నువ్వు ఈ విధంగా చేస్తే అసలు నువ్వు దేవాదాయ శాఖకు అన్ఫిట్ అమ్మా. అందుకే దయచేసి ఫోర్స్డ్, కంపైల్డ్ గా నువ్వు దయచేసి గౌరవప్రదంగా వెళ్ళిపోయి నుంచి అని వాళ్ళు చెప్తా ఉన్నారు దేవాదాయ శాఖ వాళ్ళు. అమ్మకి కంపెల్డ్ రిజైన్ మాత్రమే కాకుండా కంపెల్డ్ రిటైర్మెంట్ కూడా కదా, నిర్బంధ ఉద్యోగ విరమణ కూడా కదా. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. కంపెల్డ్ ఆర్ ఫోర్స్డ్ రిటైర్మెంట్. అంటే రిటైర్మెంట్ ఇట్స్ నాట్ జనరల్ రిటైర్మెంట్. జనరల్ ఏంటంటే ఈ జుడిషియల్ పోస్టులలో, అంటే ఇది బేసికల్ గా ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది లా బేస్ చేసుకొని, లా విత్ 3 years స్టాండింగ్. ఈ జుడిషియల్ డిపార్ట్మెంట్ లో ఈ కంపల్సరీ రిటైర్మెంట్ అనేది ఒక ఇది ఉంది, స్కీమ్ ఉంది. ఇప్పుడు ఇఫ్ ఎనీ జుడిషియల్ ఆఫీసర్ హాస్ డన్ ఎనీ బ్లండర్, దే విల్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు గో విత్ రెస్పెక్ట్. ఓకే. ఇఫ్ దే డోంట్ గో, దే విల్ త్రో దెమ్ అవుట్. అంతే సింపుల్. సార్ మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇప్పుడు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఈమెకి C6 ఉన్నటువంటి ఆలయాలకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. కానీ కొంతమంది పెద్దల అండ చూసుకొని CA, CB ఆలయాల జోలికి కూడా, భూముల జోలికి వెళ్ళిపోయింది అనేటువంటి ప్రధాన ఆరోపణ. నిజమేనా అది? కరెక్ట్, 100% సార్. అంటే మీరు అదే దాన్ని 6A-BC అంటారు. సో షీ ఈజ్ సపోజ్ టు డూ ఓన్లీ 6C. ఇప్పుడు ఈ అమ్మాయి 6AB అంటే అది డిప్యూటీ కమిషనర్ లేకపోతే జాయింట్ కమిషనర్ లెవెల్లో ఉంటాయి భూములు. సో డెఫినెట్ గా ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో తనకు ఏ గాడ్ ఫాదర్ అయితే ఉన్నారో ఆ గాడ్ ఫాదర్ అండదండలు చూసుకొని అక్కడ లోపల మరి ఇందులో నిజాలు ఎంతవరకు రేపు సిఐడినో సిబిఐనో ఇన్వెస్టిగేట్ చేయాలి. తనకు శాంతి అనే ఒక అసిస్టెంట్ కమిషనర్ కి తన పై అధికారులు సహాయం చేస్తేనే కదా ఫైల్స్ మీద సంతకాలు జరిగి ముందుకెళ్ళేది. అన్డౌటెడ్లీ ఇప్పుడు అసలు ఎవరిని చూసుకొని తన పరిధి దాటి తని ఆదేశాలు జారీ చేసిందని మాత్రమే కాకుండా అసలు పై వాళ్ళు ఎట్లా వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఎందుకు సపోర్ట్ చేశారు అనేటువంటి కూడా $1 million ప్రశ్న కదా ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ సార్, ఇదే ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ సార్. మరి ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ నేను వింటుంది ప్రజల నుంచి, లేకపోతే వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయిని రేపు తీసేస్తే ఈమె కానీ నోరు ఇప్పితే ఈమె పై అధికారులు కూడా ఇరుక్కుంటారేమో అని ఒక సంభాషణ కూడా జరుగుతూ ఉంది, డిస్కషన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే సార్, ఒక ఎలుకను పట్టినప్పుడు ఇక అన్ని ఎలుకలు బయటకు వస్తాయి. మరి ఇప్పుడు మరి నిజమో లేదో నాకైతే తెలియదు, కానీ ఇదే పక్క ఒకప్పుడు ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ దేవాదాయ శాఖ కార్యదర్శి గారు శ్రీ హరి జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నారో, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఒకప్పుడు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఈ జవహర్ గారు ఆయన దేవాదాయ శాఖ ఎండోమెంట్ కి కమిషనర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉన్నారు ఇక్కడ సెక్రటరియట్ లో. అంటే ఇప్పుడు ఆయన మరి దేవుడికి తెలియాలి అసలు ఏం జరిగింది ఇక్కడ అనేసి, ఒక అసిస్టెంట్ కమిషనర్ అంటే మామూలు ఒక నెల జీతకైతే ఒక గ్రూపే పోస్ట్ అంతే. మరి ఈమెకు పెద్దల సహకారం, పెద్ద అండదండలు ఉంటే మరి ఎంత చేసిందో ఏంటి అనేది నేను అందుకే మాటికి మీడియా ద్వారా ఎంతమంది అడుగుతుందంటే, ఇందులో విశాఖపట్నంలో ఎన్నో వేల కోట్ల భూములు దందా జరిగింది అని పదే చెప్తుంది. అందుకే సార్
ఇప్పుడు ఈ దందా బయటకు తీసుకొస్తాననే నన్ను ఆ పెద్ద మనిషి ఎవరైతే పెద్ద మనిషిని చెప్పుకుంటున్నాడో ఆ పెద్ద మనిషి నన్ను హైయర్ లెవెల్లో లాబింగ్ చేసి నన్ను కలకత్తా ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు నేను కలకత్తాలో కూర్చున్నా సార్. నేను న్యాయ పోరాటం చేస్తే స్వతంత్ర భారతదేశంలో జరిగే జరిగే న్యాయం ఇదే సార్. నన్ను తీసుకొచ్చి కలకత్తాలో పడేశారు. అంటే కలకత్తాలో పడేస్తే నేను మదన్ గారు ఏ డిపార్ట్మెంట్ మీరు? నేను మినిస్టర్ ఆఫ్ కామర్స్ సార్, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఓకే, సెంట్రల్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు మీరు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ సోకాల్డ్ పెద్ద మనిషి ఎంపీ, రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఆ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి స్టాండింగ్ కమిటీకి చైర్మన్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ పార్లమెంట్ లో స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆయన. సో ఇక్కడ లాబింగ్ జరిగిందా, నెక్సస్ జరిగిందా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఆ మీడియా ముఖంగా మీరు నిర్ణయించాలి సార్. అంటే ఇప్పుడు ఆయన స్టాండింగ్ కమిటీ చైర్మన్ కాబట్టి మిస్యూజ్డ్ హిస్ పవర్స్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా, మీరు ఆరోపిస్తున్నా, మాట్లాడుకుంటున్నటువంటి విజయసాయి రెడ్డి గారు వైసీపీలో లేరు, బయటికి వెళ్ళిపోయారు. అయినా కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పనిచేస్తుందా? ఆయన ఇంకా మిమ్మల్ని వెంటాడుతున్నారా అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా నన్ను అటు ఆంధ్ర సైడ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండకుండా చేస్తున్నాడు ఆయన. ఎందుకు చేస్తున్నాడంటే నేను అక్కడికి వస్తే వీడు గట్టోడు, వీడు పోరాడతాడు, న్యాయం కోసం నిలబడతాడు, విశాఖపట్నంలో ఏం జరిగింది ఇవన్నీ బయటికి తీస్తాడన్న ఉద్దేశంతో నన్ను రాని కూడా చేస్తున్నారు సార్ వాళ్ళు. అక్కడి వరకు మన ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో అటు హైదరాబాద్ అయినా సరే, అటు విజయవాడ ఎటు రానికుండా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది సార్. నాకు ఆడపిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లల్ని హాస్టల్లో పెట్టి నేనేమో ఇక్కడ కేవలం డబ్బు కోసం ఇన్ని జరుగుతాయని నాకు కూడా తెలియదు సార్. నేను ఏదో నవోదయ స్కూల్లో చాలా చాలా నీతివంతంగా చదువుకున్న విద్యార్థిని. నేను ఒక నవోదయ స్కూల్ స్టూడెంట్. నేను నిజాయితీగా చదువుకున్న వ్యక్తి. నాకు ఇవన్నీ తెలియదు సార్. ఈ నాటకాలు, బూటకాలు ఇవన్నీ నాకు తెలియదు నిజంగా. అంటే ఇన్ని జరుగుతాయా డబ్బు కోసం అని అంటే అసలు కథ వేరుకుంటుంటే నాకు తెలియదు అసలు ఇది. ఇప్పుడు ఇక్కడ అడగాల్సిన ప్రశ్న కాదు, కానీ మదన్ గారు ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది. ఎందుకని మీకు శాంతి గారికి గ్యాప్ వచ్చింది? అంటే ఎందుకు అవినీతి సంపాదన మీద తనకి 50 ఎక్కువ, లేకపోతే మిమ్మల్ని వదిలించుకునేటువంటి క్రమంలో ఇంకొకళ్ళకి దగ్గరైంది అనుకోవాలా? ఎట్లా కన్క్లూడ్ చేయాలి దీన్ని? ఆమె నన్ను సడన్ గా మోసం చేసింది సార్. దీన్ని మీరు ఏమంటారంటే దాన్ని ఎలా అంటే బ్లఫింగ్. అంటే ఇప్పుడు అసలు నన్ను మోసం చేస్తున్నట్టు నాకే తెలియదు అమ్మాయి. ఓకే, అంటే వెన్నుపోటు వచ్చేసింది. అంటే నేను అమెరికాలో ఉండగా కడుపులో ఉన్న బిడ్డకు నేనేం చెప్పడము, అంటే నేను మధ్యలో అమెరికా నుంచి విజిట్ చేశాను కదా ఇండియాకి. అప్పుడు తనతో కలిసినప్పుడు నువ్వే బిడ్డకి తండ్రి అని చెప్పడము, బిడ్డ పుట్టిన 6 నెలల వరకు నా బిడ్డే అని చెప్పింది. చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్ క్రైమ్ చేసింది అమ్మాయి. అంటే ఒక స్ట్రాటజికల్ క్రైమ్. అది ఒక స్ట్రాటజికల్ క్రైమ్. అంటే మీరు అన్నట్టు సడన్ గా అది గ్యాప్ ఎట్లుందంటే సడన్ అది మోసం చేసేసరికి బయటపడిపోయింది విషయం. అది తను మోసం చేసి బయటపడ్డది, అంటే దొరికిపోయింది నాకు. అంటే నేనేమంటానంటే సార్, ఇప్పుడు ఆమె ఆల్రెడీ మరి క్రిమినల్ మైండెడ్ కాబట్టి ఇవన్నీ చేస్తా ఉంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి డెఫినెట్ గా మనీ అంటే పిచ్చి. భారతదేశంలో పుట్టి వైవాహిక విలువలు తెలియకుండా ఈ అమ్మాయి డబ్బుతోటి అన్ని వస్తాయన్న భ్రమలో మొగుడిని బయటేసింది, పిల్లల్ని రోడ్డు మీద వేసేసింది, 2 ఆడపిల్లల్ని. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే అమ్మాయి బేసికలీ క్రిమినల్ మెంటాలిటీ. డబ్బు అంటే పిచ్చి. 4 ఏళ్లలో 10 కోట్లు 15 కోట్లు సంపాదించాలనే ఆశ. అసలు అది సాధ్యమా? ఆమెకు వచ్చే జీతం 50,000 నెలకు, 58,000 ఎంతో ఆమెకు వచ్చే. నెలకు 58,000 పోయినా అందులో ఖర్చులు పోక నీకు సంవత్సరాన్ని మిగిలేదు 2 లక్షలు 3 లక్షలు అంతే. 1 లక్ష 2 లక్షలు ఖర్చులు అన్ని పోగా 4 ఏళ్లలో ఆమెకు మిగతా 10 లక్షలు మిగిలాల. నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్. ఇప్పుడు ప్రభుత్వం ఇంతవరకు ఈమె మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అంటే ఈమె వెనకాల పెద్దల అండదండలు ఉన్నాయా, లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత వేటు పడేటువంటి ఉద్యోగుల్లో శాంతి ఉంది అని చెప్పి అందరూ డిసైడ్ అయ్యారు. దాంట్లో నేను కూడా ఉన్నాను. మీరు చెప్పిన దాని ప్రకారము ఆమె కంపెల్డ్ రిటైర్మెంట్ నివేదిక వచ్చిన తర్వాత కంపల్సరీ దిగిపోతుందని చెప్పి అంటున్నారు. కట్ చేస్తే ఆమె ఇప్పటి వరకు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. అంటే సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే మరికొంతమంది వ్యక్తులు, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ ప్రభుత్వంలో ఇంకెవరైనా పెద్దలు ఆమెకి కొమ్ము కాస్తున్నారా, ఆమెను కాపాడుతున్నారా? డూ యూ హ్యావ్ ఎన్ ఇన్ఫర్మేషన్? డెఫినెట్ గా నేనైతే నమ్ముతున్నాను సార్. ఇప్పుడు 30 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ జగన్ ఫ్యామిలీ, లేకపోతే జగన్ గారి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఉప్పు తిని బతికానని చెప్పుకుంటున్నారు సోకాల్డ్ విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి
ఇప్పుడు ఈ మధ్య సడన్ గా విజయసాయి రెడ్డి జగన్ గారు అంటే నాకు నచ్చలేదు, నన్ను ఆయన లవ్ చేయట్లేదు, ప్రేమించట్లేదు అని దాంట్లో బయటకు వచ్చేసి ఎక్కడో అప్రూవర్ గా మారిపోయి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి అంటే తను ప్రొటెక్ట్ చేసుకునికి, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి తను ప్రొటెక్ట్ చేసుకునికి, తన ఆస్తులను ప్రొటెక్ట్ చేసుకునికి 30 ఏళ్ళు వాళ్ళు ఉప్పు తిన్న వాళ్ళని వెన్నుపోటు వచ్చి బయటకు వచ్చాడు. ఈజ్ అ పొలిటికల్ ఆపర్చునిస్ట్. ఆయన ఒక రాజకీయ అవసరత కోసం ఏదైనా అంటే ఒక నైతికత విలువ లేని వ్యక్తి ఆయన, స్ట్రైట్ ఫార్వర్డ్ గా. కాబట్టి డెఫినెట్ గా ఆయన తన అక్రమంగా సంపాదించుకున్న ఆస్తిని కాపాడుకునికే బహుశా ఇప్పుడున్న ప్రభుత్వంకి ఏమైనా అప్రూవ్గా మారారు కాబట్టి తను కాపాడుతున్నారు. లేకపోతే ఈ పాటికల్లా ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అండ్ పీపుల్ మేబీ వాయిస్లెస్ బట్ నాట్ బ్లైండ్. కళ్ళకు కనిపిస్తున్నాయి, గిల్లాలని కళ్ళకు కనిపిస్తున్నాయి. కళ్ళకు కనిపిస్తున్నప్పుడు ఏసి పడేయకుండా ఒక ఏసీపీ కానీ, లేకపోతే ఇప్పుడు ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి ఎవరో ఆయన జీపీ గవర్నమెంట్ లీడర్, ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, కోర్టులో కూడా అఫిడవిట్ చేశాడు, ఆ బిడ్డకు నాకు సంబంధం లేదురా నాయన, నాకు డీఎన్ఏ టెస్ట్ చేయండి అని అతను అంటాడు. ఆ తర్వాత అతనే చెప్తున్నాడు, మేము విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ నేనే కొట్టించాను, నేను గవర్నమెంట్ ఫిల్టర్ రెవెన్యూ, నేను స్పెషల్ గవర్నమెంట్ ఫిల్టర్ రెవెన్యూ, నన్ను సెలెక్ట్ చేసుకుంది విజయసాయి రెడ్డి, నేను విజయసాయి రెడ్డి నాకు దేవుడు అని చెప్పుకుంటున్నాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఈ శాంతి కానీ, ఆ పోతిరెడ్డి సుభాష్ కానీ, లేకపోతే ఆ విజయసాయి రెడ్డి కానీ, ఈ ముగ్గురు కలిసి విశాఖపట్నంలో భూములు దోచుకున్నారు కాబట్టే విజయసాయి రెడ్డి గారు తన ఆస్తులు కాపాడుకునికి బహుశా జగన్ గవర్నమెంట్ లోంచి బయటకు వచ్చిన తర్వాత, జగన్ గారి ప్రభుత్వం పడిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్రూవర్ గా మారిపోయారని నా అనుమానం. అప్రూవర్ గా మారిపోయారు కాబట్టి ఆయనకు ఆ శ్రీరామ రక్ష జరుగుతూ ఉంది ఆయనకు. లేకపోతే ఈ పట్టుకలు వేసేయాలి కదా సార్ అతన్ని. ఇప్పుడు క్లియర్ గా దొంగ అని తెలిసినప్పుడు వాళ్ళకి తగిన పనిష్మెంట్ అయితే ఇవ్వాలి కదా. కూటమి సర్కార్ నుంచి విజయసాయి రెడ్డికి నిజంగా అలాంటి అభయహస్తం అంది ఉంటే, అంటే ఆయన అప్రూవర్ గా మారి ఉంటే, ఆ అభయహస్తం యొక్క రక్షణ శాంతి గారిని కాపాడుతుందా? ఉండొచ్చేమో సార్. ఎందుకంటే ఇప్పుడు ఈయన అప్రూవర్ గా మారారా లేదా అనేది ఇప్పుడు ఒకటైతే నిజము, జగన్ గారి నుంచి బయటకైతే వచ్చేసారు విజయసాయి రెడ్డి, డెఫినెట్ గా డౌట్ లేదు. విజయసాయి రెడ్డి గారు జగన్ గారిని వెన్నుపోటు పొడిచి వచ్చేసాడు. 30 ఏళ్ళు ఆయన ఉప్పు తినేసి జగన్ ఎవరో ఆయనకు సంబంధం లేదు, నువ్వు పిల్ల బచ్చగాడి అని బయటకు వచ్చేసాడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి. బహుశా ఈయనకు ప్రొటెక్షన్ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా దొరుకుతుందో ఏమో. మొత్తానికైతే శాంతిని కానీ జైల్లో వేసేస్తే, ఆమె కానీ నోరిప్పితే, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి యొక్క డీటెయిల్స్, పోతిరెడ్డి వ్యక్తి అనే డీటెయిల్స్ బయటికి వస్తాయనే భయంతో శాంతిని కాపాడుతున్నారు అనేది నాకు గట్టి నమ్మకం. అది ఎవరు కాపాడుతున్నారు అంటే అది మీరు మనకు ఈ ప్రజలకు అర్థమైపోయింది. అది మరి డెఫినెట్ గా విజయసాయి రెడ్డి హస్తము, అభయహస్తం అయితే ఉంది శాంతి వెనుక. లేకపోతే 4 ఏళ్లలో 15 కోట్లు సంపాదించిన అమ్మాయిని జైల్లో వేయకపోవడం ఏంటి సార్? నాకు ఇది అర్థం కావట్లేదు. ఇది రెండు ముఖ్యమైన ప్రశ్నలు మీ ముందు ఉంచదలుచుకున్నాను మదన్ గారు. ఫస్ట్ క్వశ్చన్, కేస్ పబ్లిసిటీ కోసమో లేకపోతే మరింకే దానికోసమో విజయసాయి రెడ్డిని శాంతి గారి కేసులో ఇరికించారా, లేకపోతే విజయసాయి రెడ్డికి అండ్ బై ద సేమ్ వే శాంతి గారికి అనైతిక సంబంధాలు లేకపోతే ఈ అవినీతి సంపాదనలో భాగాలు నిజంగా ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్? ఒకటి సార్, నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను. ఆయన నేను పెద్ద మనిషిని, పెద్దల సభలో కూర్చున్న పెద్ద మనిషి అని చెప్పుకున్నప్పుడు, నాలాంటి ఒక సామాన్యుడు, ఒక నెల జీతగాడు నా డౌట్ ని వెళ్ళబుచ్చినప్పుడు, ఈ ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద మనిషి ఏం చేయాలా? ఎస్, ఆ పిల్లకాయ ఏదో మాట్లాడుతున్నాడు వ్యక్తి, నేను రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్ అని చెప్పాల్సింది పోయి మీడియా వాళ్ళందరినీ తిట్టి వాళ్ళని ఎండగట్టి చివరికి ఆయన రిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సార్. ఇప్పుడు ఒక ఈ ప్రజాస్వామ్యంలో డౌట్ ఎవరి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే శాంతి అనే అమ్మాయి విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి గారితో క్లోజ్ గా మూవ్ అయింది అనేది నేనే సాక్షిని. నేను భర్తను సార్, ఆమె ఏ భర్త బయటకు వచ్చి చెప్పుకోడు విధంగా, ఏ భర్త బయటకు వచ్చి చెప్పడు, ఉంటేనే చెప్తాడు ఏదన్నా. మీ ఆవేదనలో నిజం ఉంది, మీ ఆక్రందనలో నిజాయితీ ఉంది, ఒప్పుకుంటాను. కానీ నేను ఫీల్ అయితే సరిపోదు కదా. ఈ సమాజము రేపు ఆ న్యాయస్థానాలు సాక్ష్యాధారాలు అడుగుతాయి కదా. బికాస్ కోర్ట్ నీడ్ విట్నెసెస్, నాట్ ఎమోషన్స్. డెఫినెట్ గా సార్. మీరు విశాఖపట్నంకి వెళ్ళి దేవాదాయ శాఖ కానీ విశాఖపట్నంలో ఏ చెట్టును పుట్టను అడిగినా శాంతి అనే అమ్మాయి విజయసాయి రెడ్డి తోటి తిరిగిందా లేదా అని మీరు ఎవరైనా అడగండి, నేను కాదు. మీరు విశాఖపట్నంకి వెళ్ళి ఫలాని సంవత్సరంలో 2021, 22, 23 ఈ మూడేళ్లు విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, యాజ్ ఏ ఎంపీ వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నప్పుడు, శాంతి అనే అమ్మాయి విజయసాయి రెడ్డి గారితో తిరిగిందా లేదా అని మీరు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాని అడగండి, ఏ చిన్న మీడియాని అడగండి, ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అడగండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అడగండి, కాదు అని చెప్తే నేను వదిలేస్తా కేసు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, హయ్యర్ లెవెల్ చేసే నెక్సెస్ కానీ, నెపోటిజం కానీ అన్నిటికీ ఆధారాలంటే ఐ డోంట్ నో, ఐ కెనాట్ సే.
అన్నిటికీ ఆధారాలు అందుకంటే మనకి యాక్సెస్ ఉండదు. కానీ డెఫినెట్ గా నిప్పు లేనిదే పొగరాదు, నిప్పు లేనిదే పొగరాదు. నేను భర్తని సార్, నేను భర్తని, ఇద్దరు ఆడపిల్లల కన్నోన్ని, ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. కాబట్టి ఏ భర్త కూడా అన్లెస్ తనకు బాధ కలిగితే తప్ప నా ఇద్దరు ఆడపిల్లల జీవితం లాస్ అవుతుందని తెలిసినా కూడా నా ఆత్మసాక్షి నేను చంపుకోలేక నేను బయటకు వచ్చాను సార్. బయటకు అంటే నేను మీరు అడుగుతున్న క్వశ్చన్ కి నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయంటే చేతులు ఎవిడెన్సెస్ లేవు, కానీ డెఫినెట్ గా జరిగింది మాత్రం నేను మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా చెప్పగలుగుతున్నాను. శాంతి అనే అమ్మాయి షీ హ్యాడ్ ఎ నెక్సస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ విజయసాయి రెడ్డి. లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మదన్ గారు. ఇప్పుడు కూటమి సర్కారులో కూడా శాంతి గారిపై చర్యలు తీసుకోవడానికి అలసత్వం వహిస్తున్నారు అనేటువంటిది ఒక వర్గం వాదన. కొంతమంది ఆఫ్ ద రికార్డ్ చెప్పినా ఆన్ రికార్డ్ చెప్తారు. సో శాంతి గారి అక్రమాలు వెలుగులోకి రావాల్సిందే, దీని వెనుక ఉన్నటువంటి అవినీతి గద్దలకు శిక్ష పడాల్సిందే అని చెప్పి మీరు కూడా బలంగా కోరుకుంటున్నారు. కోల్కతాలో ఉన్నా కూడా మీ వాణి బలంగా వినిపిస్తున్నారు. కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, కూటమి సర్కార్ దగ్గరికి మీ వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఇచ్చి దయచేసి ఈమె మీద చర్యలు తీసుకోండి అనేటువంటి ప్రయత్నం రాబోయేటువంటి రోజుల్లో మీరు చేస్తారా? చేస్తే వాళ్ళు చేయనిస్తారా? మంచి క్వశ్చన్ సార్. ఇది నేను ఆల్రెడీ స్వయాన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జనవరి 1వ తారీఖు 2025 మంగళగిరి హెడ్ ఆఫీస్ లో స్వయంగా కలిశాను. ఓకే. తర్వాత స్వయంగా కలిశాను, చెప్పాను, అన్ని ఉన్నట్టువన్నీ చెప్పాను. నాకు అర్థమైందమ్మా, మేము ఫాలో అప్ చేస్తున్నాము, నేను దీన్ని సీఎం ఆఫీస్ ద్వారా డీజీపీ గారికి పంపించి ఇది చేస్తామన్నారు. సార్ పంపించారు. అది ఎందుకంటే నాకు తర్వాత సీఎం ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చాయి కంటిన్యూ. ఓకే. ఆ తర్వాత లోకేష్ సార్ని కూడా కలిసాను నేను పర్సనల్ గా, ఇంటి దగ్గర కరకట్ట మీద ఇంటి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా ప్రజా దర్బార్లో కలిశాను. ఆయన కూడా నేను పర్సనల్ గా తీసుకుంటా అని చెప్పారు. ఓకే. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి కూటమి సర్కారులో ఉన్నటువంటి లోకేష్ సార్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు సార్ గారిని, లేకపోతే ఈవెన్ అనితమ్మ గారిని, హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా కలిసాను పర్సనల్ గా. అనిత గారిని కలిశాను, ముగ్గురిని కలిశాను. తర్వాత డీజీపీ ఆఫీస్ లో నా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఓకే సార్. అంటే వీళ్ళందరినీ కలిశాను, కావాలంటే మళ్ళా కూడా కలుస్తాను. కానీ వాళ్ళు మరి ఇందులో అలసత్వం ఏంటి అంటే మరి ఎంక్వైరీకి ఇంత టైం కావాలో నాకు తెలియదు, ఎంత టైం కావాలని. ఇప్పటికైతే ఆల్మోస్ట్ 1.5 year అయిపోతా ఉంది ఇష్యూ వచ్చి. మరి ఎంక్వైరీకి ఎంత టైం కావాలో తెలియదు. నేనైతే అందరినీ కలిశాను, నేను ఇవ్వాల్సిన చోట్లలో రిప్రజెంటేషన్ ఇచ్చాను, అడగాల్సిన వాళ్ళందరినీ న్యాయబద్ధంగా అడగాల్సిన తర్వాత అడిగాను. కావాలంటే మళ్ళీ అడుగుతాను మీరు అన్నట్టు, మళ్ళీ కావాలంటే మళ్ళా వచ్చి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి మళ్ళీ సార్ని, లోకేష్ గారిని అయినా చంద్రబాబు నాయుడు సార్ అయినా కలుస్తాను. నాకైతే నమ్మకం ఉంది టీడీపీ గవర్నమెంట్ మీద, చంద్రబాబు నాయుడు సార్ అయినా లోకేష్ సార్ అయినా చేస్తారు. మరి బహుశా ఇంత టైం పట్టకూడదు. నేను ఒకటే కోరుకుంటా సార్, మీడియా కానీ ప్రజలు కానీ కొద్దిగా గవర్నమెంట్ మీద పాజిటివ్ హెల్దీ ప్రెషర్ పెడితే, అర్థవంతమైన ప్రెషర్ పెడితే, ఆరోగ్యకరమైన ప్రెషర్ పెడితే దే విల్ డూ సమ్ పాజిటివ్ వర్క్. ఇప్పుడు వాళ్ళకున్న బిజీలో మరి శాంతిని మరి ఎవరైనా కాపాడుతున్నారో నేనైతే అనుకోను. లోకేష్ సారు, చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా శిక్షిస్తారు, ఐ నో అబౌట్ దెమ్. కానీ ఇంత టైం పట్టకూడదు. ఒక్కసారి మళ్ళీ మనం ఒక్కసారి మీడియా అంతా కూడా న్యాయం వైపు నిలబడి దీన్ని ఒక్కసారి ఎండగడితే, విజిల్ బ్లో చేస్తే తప్పకుండా మరి మరొకసారి సీఎం గారి దృష్టికి, తర్వాత మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారి దృష్టికి, తర్వాత హోమ్ మినిస్టర్ దృష్టికి వెళ్ళి దీన్ని త్వరితగతిన, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని చేస్తారు అనేసి, అందుకే నేను ఇప్పుడు మీడియా ముఖంగా మీ ముందుకు వచ్చింది కూడా అందుకే సార్. కాబట్టి ఎంతో కొంత చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత రిపోర్ట్ సబ్మిట్ చేశారు, 1 year ఎంక్వైరీ చేసి. అంటే గవర్నమెంట్ వాళ్ళ మీద రెగ్యులర్ ఎంక్వైరీ పెట్టింది కాబట్టి చేశారు, కాబట్టి రిపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ ఒక పాయింట్ సార్, బేసికల్ గా మొన్న ఎండోమెంట్ వాళ్ళు ఏపీపీఎస్సీ వాళ్ళకు లెటర్ పంపించారు. ఏపీపీఎస్సీ వాళ్ళు ఏం చేశారంటే, సార్ ఇది కరెక్ట్ ప్రొసీజర్, కానీ ఈ లెటర్ మాకు గవర్నమెంట్ ద్వారా రావాలి, గవర్నమెంట్ ద్వారా వస్తే మాకు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అని చెప్పారు. నేను మిమ్మల్ని అడగడానికి ప్రధాన కారణం కూడా అదే. ఇప్పుడు దేవాదాయ శాఖ గవర్నమెంట్ కి రాసింది కాబట్టి గవర్నమెంట్ దయచేసి మీరు చర్య తీసుకోమని చెప్పి మీరు ఏమైనా పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తారా సీఎం గారిని అని? తప్పకుండా సార్. ఇప్పుడు బహుశా ఇవాళ నేను ఐ వాంట్ టు థ్యాంక్ మీడియా. పాపం వాళ్ళు చాలా దీన్ని నిజాయితీగా వేశారు న్యూస్ లో. నేను మళ్ళొకసారి వచ్చి గవర్నమెంట్ మళ్ళీ సీఎం గారిని మళ్ళీ లోకేష్ గారిని కలిసి, సార్ ఇది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఏదో ఒకటి తేల్చండి అనేసి మళ్ళొకసారి నేను రిక్వెస్ట్ చేస్తాను సార్. అదేవిధంగా ఏసీబీ కూడా ఇంతవరకు ఎటువంటి ఏసీబీ కానీ, లేకపోతే అసలు నన్ను అడిగితే దీంట్లో ఒక సిఐడి, ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలి సార్. ఎందుకంటే ఇవి ల్యాండ్ స్కామ్స్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ జస్ట్ వన్ శాంతి, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ శాంతి, ఇట్ ఇస్ అబౌట్ విజయసాయి రెడ్డి. ఆమె సర్వీస్ నుంచి తొలగించండి, ఆమె మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అని పొరపాటున మీరు కనుక రేపు కూటమి సర్కార్ని బలవంతం చేస్తే ఆ ఇంపాక్ట్ అంతా రేపు మీ మీద కోర్టులో పడుతుందేమో, ఆ భయమేం లేదా?
ఎందుకంటే షీ హాస్ అప్లైడ్ ఫర్ ద అంటే డైవోర్స్, రైట్? అంటే అంటే సార్ ఒకటి ఇప్పుడు నేను పర్సనల్ గా లోకేష్ గారిని కలిసిన, చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు వాళ్ళు నాకు హామీ ఇచ్చారు సార్. అనితమ్మ గారు కూడా హామీ ఇచ్చారు. ఇది ఇష్యూ మేమంతా మాకు అర్థమవుతుందండి, కానీ అక్కడ అమ్మాయి కొద్దిగా ఎస్టీ అమ్మాయి, ఇవన్నీ మేము డీటెయిల్ గా ఆలోచిస్తున్నాం, కానీ అమ్మాయి మిస్టేక్ చేసిందని మాకు క్లియర్ గా అర్థమవుతుంది. బట్ వీ నీడ్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అని వాళ్ళు అంటున్నారు. నేను ఇప్పుడు ఏమంటానంటే మీడియా ముఖంగా ఒకటి కోరుకునేది ఏంటంటే, ఇది శాంతి ఇష్యూ ఒకటే కాదు, ఇందులో ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ మదన్ గారు, ఏంటి శాంతి గారు షెడ్యూల్ ట్రైబ్ సామాజిక వర్గమా, దళిత? షెడ్యూల్ ట్రైబ్ అమ్మాయి, ఎరుకల, ఎస్టీ ఎరుకల షెడ్యూల్ ట్రైబ్. నేను కూడా ఎస్టీ ఎరుకల షెడ్యూల్, నేను కూడా ఎస్టీ అబ్బాయినే, ఎరుకల. ఐఎమ్ సారీ టు ఆస్క్, ఎందుకంటే మీరు ఆ యాక్షన్ ప్లాన్ లో అడిగారు కాబట్టి అడగాల్సి వచ్చింది, లేకపోతే ఇంకొక ఉద్దేశం. అదే. సో ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి నాకు కూటమి సర్కార్ సహకారాలు ఉన్నాయి సార్, ఉన్నాయి కాబట్టి ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ అయింది. ఎండోమెంట్ వాళ్ళు వితిన్ 1 year లో ఎంక్వైరీ సబ్మిట్ చేశారంటే ఐ హావ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఆన్ దిస్ టీడీపీ కూటమి సర్కార్ మీద, నాకు ఈ లోకేష్ గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ గా తీసుకొని నాకు చాలా సార్లు కాల్స్ వచ్చాయి, సీఎం ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చాయి సార్. వచ్చాయి, కానీ అంతే. మీరు చెప్తున్న పాలసీ నోట్ ప్రకారము దే ఆర్ ఫాలోయింగ్ దమ్. అవునవును. మనము మీడియా ద్వారా కొద్దిగా గట్టిగా దీన్ని ఎండగడితే ప్రభుత్వం కూడా దీన్ని చొరవ తీసుకొని ఎందుకంటే మీరు చేసేటువంటి పోరాటమైనా మనం చేసే పోరాటమైనా ఒకవేళ కనుక అవినీతి జలగలు తిప్పింగిలాలు కనుక ఎవరన్నా ఉంటే అది శాంతి గారైనా విజయసాయి రెడ్డి గారైనా ఎవరైనా సరే బయటికి రావాల్సిందని చెప్పి మీరు కోరుకుంటాం, మనం కోరుకుంటాము. ఖచ్చితంగా ఆ విధంగా ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు సార్. రేపు ఇప్పుడు ఇందులో ఎంక్వైరీ చేసి సిఐడి సిబిఐ ఎంక్వైరీ చేసి విశాఖపట్నంలో ఎంత భూములు పోయాయి, ఇందులో పెద్ద తలకాయలు ఎవరు తేల్చకపోతే రేపు ప్రజల చేతిలో ఆయుధం ఉంది, ఓటు అనే ఆయుధం ఉంది, అది ఎవరినైనా సరే వాళ్ళు చీల్చి చెండాడతారు. రేపు వచ్చే 2029 ఎలక్షన్స్ లో చీల్చి చెండాడతారు ప్రజలు దేవుళ్ళు సార్. ఇందులో ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వమో లేకపోతే జగన్ గారి ప్రభుత్వమో లేకపోతే బీజేపీ కాంగ్రెస్ అనేది కాదు ఇక్కడ. ప్రజలు పీపుల్ ఆర్ నాట్ బ్లైండ్, పీపుల్ ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను సీఎం గారిని, సార్ దీని మీద ఒక సిఐడి కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయండి ప్లీజ్. మీరు గొప్ప లీడర్ నాకు తెలుసు, అది వేసి నిజాలు నిగ్గు తెరిచి తప్పు చేసిన వాడు ఎంత పెద్దోడైనా సరే బంధుత్వాలకు అతీతంగా మీరు వాళ్ళని శిక్షించాలని నేను సార్ని సీఎం గారిని కోరుకుంటాను సార్, మీ ద్వారా డైలీ న్యూస్. తప్పకుండా మదన్ గారు, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు, మీ ఆవేదన నిజాయితీగా వినిపించినందుకు. అయితే ఈసారి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు లేదంటే తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఫేస్ టు ఫేస్ కూర్చుందాం. ఈ కేసులో ఇంకా ఇక్కడ డిస్కస్ చేయలేనటువంటి అంశాలని మొత్తం అంతా కూడా నీతిగా నిజాయితీగా డిస్కస్ చేద్దాం. లెట్స్ బి ఇన్ టచ్. థ్యాంక్ యూ సో మచ్ మదన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ డైలీ న్యూస్.